టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో మంచి ప్రభుత్వంతో పాటు ప్రజలకు అందుబాటులో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఉండడం హర్షణీయమని రమణయ్యపేట మాజీ సర్పంచ్ ఆడవాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కరపత్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు సమిష్టి కృషితో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. స్థానిక శాసనసభ్యులైన పంత నానాజీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రజలతో మమేకమై స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. న్యాయవాది యనమల రామం మాట్లాడుతూ ఈ 100 రోజులు ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు. జనసేన పార్టీ నాయకులు వడబాల సత్యనారాయణ, ప్రముఖ సాహిత్యవేత్త శిరీషలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాఘవరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దృష్టి తీసుకోవడంతో ఆయన వెంటనే స్పందించి కాంట్రాక్ట్ అంతా కూడా పునరుద్ధరింప చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు శానిటేషన్ కూడా వర్క్ ప్రమాణం జరిగింది, అదే సెక్యూరిటీ ప్రమాణం జరిగింది. అదే ఇంకా పార్కులు లైట్లు వెళ్ళట్లేదంటే ఆయన కూడా స్పందించడం కంటే చాలా బోటు పార్కులు లైట్లు వెళ్తున్నాయి. అదేవిధంగా ఆయన సొంత డబ్బులు వెచ్చించి 4 బీచ్లు కూడా బొట్టుకులు ఏర్పాటు చేసినట్టు, అంటే వాటికి వచ్చినందుకు కూర్చోవడం కోసం బీచ్లు ఏర్పాటు చేశారు. ఇలాగా ఆయన ప్రజలతో నిరంతరం ఉదయం లేదా మనకు అందరితో ప్రజలందరూ కూడా మమేకమయ్యి ఆయన అందరికి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరి నియోజకవర్గంతో కూడా సమస్యలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అంటే ఆయన కూడా సీనియర్ రాజకీయవేత్త, సమస్యలు దృష్టిలో ఉన్నాయి. ఆయన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. మరి ఆయన కూడా మరి పూర్తి కొంత కాలం పడుతుంది. అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు 24/7 ఎలా కష్టపడుతున్నారో, అలాగే లోకల్గా కూడా మన రూరల్ ఎమ్మెల్యే గారు పంట నానాజీ గారు కూడా అదే విధంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈయన కూడా సీనియరే కాబట్టి ప్రజల మీద అవగాహన, పనుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏదైనా 24 గంటలు కష్టపడతారు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడే ప్రభుత్వం కరెక్ట్గా ఉంటుంది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ పంత నానాజీ గారికి అందరికి కూడా మంచి జరగాలని, ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా మా బోర్డు క్లబ్ తరపున కోరడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అతను గారాలంటే గుండెల్లోంచి రావట్లేదు, నాలుగా తెగట్లేదు. అటువంటి దుర్మార్గం చేసిన గవర్నమెంట్ మీరందరూ అర్థం చేసుకొని మీకు మంచి చేసే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మీరు ఈరోజు 100 రోజులకే పండుగ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారంటే ఇది చాలా మంచి శుభదినం. ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం నిజంగా మన అదృష్టం, మన కృషి, మన పూర్వజన్మ సుకృతం. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అడబాల ట్రస్ట్ నందు ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ నిత్య అన్నదానం చేస్తూ మన అందరి అభిమానాన్ని చూరగొన్న మన అడబాల రత్నప్రసాద్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేగాని ప్రత్యేకంగా ఇదివరకులాగా ముంచిన ప్రభుత్వం ఇంకా వాళ్ళు ఏ మొహంతో వస్తున్నారో తెలియదు. ప్రెస్ ముందు నుంచి చెప్పుకుంటున్నారు, కానీ ఆ ముంచిన దానికి కనీసం సిగ్గేనా పడట్లేదు. ఈ మంచి ప్రభుత్వం మనకి నిజంగానే ఈ కూటమి చాలా చక్కటి మంచి కూటమి అయింది కనుక మంచిగా ఎప్పుడు కూడా ఉదయాల్లో ఉంటారు. ఆ పంచినా తరగని ధనం ఏదైనా ఉందంటే అది మంచితనమే. ఆ మంచితనాన్ని పంచి మంచి పాలనని పెంచి ఈ మంచి ప్రభుత్వానికి ఇంకా మరింతగా ముందుకు వెళ్ళాలని, 5 ఏళ్ల గోడలో ఎంతో అభివృద్ధిని, ప్రగతిని చూపిస్తారని ఆశిస్తూ శుభం భూయాత్.